లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇవాల్టి రాజకీయాలు మేం చేస్తే ఒప్పు, మీరు చేస్తే తప్పు అన్నట్లుగా మారాయి. తాజా అరెస్టులు, కలెక్టర్పై దాడి ఘటన, గులాబీ నేతలు రియాక్ట్ అవుతూ ఉన్న తీరు చూస్తే గత 10 ఏళ్ల గులాబీ ముళ్ళు ఎంతమందికి ఎలా గుచ్చుకున్నాయోనన్న విషయం ఒక్కొక్కరికి రివైండ్ అవుతోంది. గత 10 ఏళ్ళు కళ్ళ ముందుకు వస్తూ ఉన్నాయి. పట్నం నరేందర్ ఏమైనా చిన్న లీడరా అరెస్ట్ చేశారు అని ప్రశ్నిస్తున్న కేటీఆర్కు అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నేతలు సోషల్ మీడియా ద్వారా మరికొందరు గత 10 ఏళ్లలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ ఫార్మాసిటీకి సంబంధించి ఇప్పుడే గౌరవ సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టు అక్కడ ఇంకా కొంత భూసేకరణ మిగిలింది అధ్యక్ష. దాదాపు 9,000 ఎకరాల దాకా అయింది. ఇంకా మిగతా కార్యక్రమం దాదాపు 8,000 పైచిలకు ఎకరాలు అయింది అధ్యక్ష. ఇంకా మిగతా కార్యక్రమం చేయాల్సి ఉంది. కానీ స్థానికంగా కొంతమంది మరి ముఖ్యంగా రాజకీయ దురుద్దేశాలతో ప్రాజెక్టును అడ్డుకోవాలనే ఉద్దేశంతో కూడా కొంతమంది వారి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇవాళ ఈ భూసేకరణ పేరిట రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది దళిత గిరిజన బీసీల భూములను లాక్కొని వాళ్ళ అనుయాయులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం కోసం రియల్ ఎస్టేట్ పేరిట వ్యాపారం చేసుకోవడానికి డబ్బులు సంపాదించుకోవడానికి చేస్తున్న ఒక కుట్ర. ఇది కాంగ్రెస్ ప్రజాపాలన కాదు, ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రాజ్యాన్ని తలపిస్తున్న పరిస్థితి. చూశారుగా శ్రీన్, 2020లో శాసన మండలిలో మంత్రి హోదాలో భూసేకరణ గురించి కేటీఆర్ ఏం మాట్లాడారు? ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఏం మాట్లాడుతున్నారు? దేని లెక్క దానిదే అంటున్నారు. సింపుల్ గా అప్పుడు రైట్, ఇప్పుడు రాంగ్ అంటున్నారంతే. నాడు ఫార్మాసిటీ భూసేకరణ గురించి అడిగితే ప్రతిపక్ష నేతలు రాజకీయం చేస్తూ అడ్డుపడుతున్నారని, అభివృద్ధి ఇష్టం లేదంటూ మాట్లాడారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కొడంగల్ ఏరియాలో ఇదే ఫార్మా ఇండస్ట్రియల్ కారిడార్ గురించి భూసేకరణ చేస్తే దళిత గిరిజన బీసీల భూములు లాక్కుని సీఎం అనుయాయుల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం డబ్బులు సంపాదించుకునేందుకు చేస్తోన్న కుట్రగా చెప్తున్నారు. ఏవైనా ఇది మతుండి మాట్లాడుతున్నదేనా అన్న ప్రశ్నలొస్తున్నాయి. ఇదే భూసేకరణ, ఇదే ఫార్మా రంగం గురించి కేటీఆర్ తాజాగా ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ గురించి గొప్పలు చెప్పుకున్నారు. కోవిడ్ టైంలో పారాసిటమాల్ కు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఏర్పడిందని, అప్పుడు హైదరాబాదే ఆదుకుందని గుర్తు చేశారు. ఆఖరుకు నాడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ కూడా పీఎంకు ఫోన్ చేస్తే మన హైదరాబాద్ ఇండస్ట్రీనే కన్సల్ట్ అయ్యారన్నారు. మరి ఇంత గొప్పగా చెప్పుకున్న ఈ ఫార్మాను ఇప్పుడు మరింత అభివృద్ధి చేస్తామని ఈ ప్రభుత్వం అంటుంటే మాత్రం పొల్యూషన్ అని, భూములు ఎలా లాక్కుంటారంటూ రెచ్చగొట్టే రాజకీయం చేయటం తగునా అన్న ప్రశ్నలొస్తున్నాయి. కోవిడ్ సమయంలో పారాసిటమాల్కి ఎంత గిరాకుండేనో నాకంటే బాగా మీకే తెలుసు. ప్రపంచవ్యాప్తంగా పారాసిటమాల్కి షార్టేజ్ ఏర్పడింది. మనం డోలో రూపంలో తీసుకుంటాం, క్రోసిన్, డోలో. వాటికి సంబంధించి ఆనాడు అప్పటి అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి, మీ భారతదేశంలో ఫార్మాస్యూటికల్స్ చాలా విస్తారంగా పనిచేస్తూ ఉన్నాయి, మాకు ఈ పారాసిటమాల్ కావాలి అంటే డొనాల్డ్ ట్రంప్ గారు కూడా, ఆనాడు నేను మంత్రిగా ఉన్నా కాబట్టి తెలుసు, ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి తెలుసు, ఆనాడు అప్పటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఫోన్ చేసి వాళ్ళ అధికారులు మన అధికారులు సయోధ్యతో అండర్స్టాండింగ్తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పారాసిటమాల్ ఉత్పత్తిని కూడా పెంచాలి అని చెప్పి అప్పటి ఫార్మాస్యూటికల్ కంపెనీని పిలిచి మేము ఆనాడు ఒక ఆలోచనతోని వాళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకొని ఆ రంగాన్ని ముందుకు పోయినాం. బీఆర్ఎస్ హయాంలో భూసేకరణ జరిగిన తీరు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్న టాకుంది. ఎందుకంటే కాళేశ్వరం అంటూ ఊదరగొట్టి మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ సహా కాల్వలు, ఇతరాలన్నీ చెప్పి రైతుల దగ్గర నుంచి వేలాది ఎకరాలు సేకరించి భూసేకరణ చట్టం ప్రకారం సరైన పరిహారం ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించిన సంగతిని కేటీఆర్ మర్చిపోయినా మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు మాత్రం మర్చిపోవటం లేదు. 5 ఎకరాల భూమి పోయింది. యువతలకి రాగానే మీకు భూములు ఇస్తా, ఇండ్లు ఇస్తా, తాగులు ఇస్తా అని చెప్పిండు. చెప్పి ఇరువరకు ఏది ఇచ్చేయడానికి ఇయ్యలే, ఏది లేదు. అడదానికి కానీ వచ్చి లాఠీ చార్జ్ చేసుకుంటా యువతలేసి ఇడికొచ్చి కూడా 10 ఏళ్ళు గెలిచినామని ఒక్కనాడు కూడా ఊళ్ళోకి రాలే. ఇప్పటి వరకు కూడా తిరుగుతూ ఉన్నాం. అంటే మాకు ఏమేమి ఉపాధి కలిగేటట్టు చేస్తున్నాడు, ఏమి చేయలేదు. 10 ఏళ్ల పొద్దు మాకు ఏడిపించి లాఠీ చార్జీలు చేసి
మాకు మల్లన్న సాగర్ నుంచి మీరు కడ దాటి 14 ఊర్లకు ఏది కావాలంటే అది ఇప్పిస్తా. ఎక్కడ భూములు కొన్నా నేను పట్టా చేసి ఇస్తాను. ఎక్కడ మీరు ఏది చేసినా నేను కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు కట్టి మంచిగా ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తాడు. అది లేదు. మీరు వెళ్ళగానే నేను ఏమేమి ఉన్నాయో అవి అన్నీ ఇస్తాను మీకు అని ఆయనతో లాఠీ చార్జి పోలీసులను తలిగించి ఆయనతో మమ్మల్ని ఇలగొట్టిండు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణం కోసం సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక మండలాల్లోని 8 గ్రామ పంచాయతీలు, 8 చిన్న గ్రామాల పరిధిలోని 17,000 ఎకరాల వ్యవసాయ భూములను నాటి కేసీఆర్ సర్కార్ సేకరించింది. తొగుట మండలంలోని ఏటిగడ్డ, కిష్టాపూర్, వేములఘాట్, లక్ష్మపూర్, పల్లిపహాడ్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, కొండపాక మండలంలోని సింగారం, ఎర్రవల్లి గ్రామాలు రిజర్వాయర్ నిర్మాణంతో ముంపునకు గురయ్యాయి. మొత్తంగా 6,000 దాకా కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యాయి. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రాజెక్టుల కోసం సేకరించిన ప్రతి ఎకరానికి మార్కెట్ రేట్ కంటే 4 రెట్లు ఎక్కువ పరిహారం చెల్లించాలి. 5 ఎకరాలు అంతకంటే తక్కువ భూములున్న చిన్న రైతు కుటుంబాలకు జీవనోపాధి కోసం కనీసం ఎకరా భూమి, ఎస్సీ ఎస్టీలైతే భూమికి బదులు భూమివ్వాలి. జీవనోపాధి కోల్పోయే రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు, చిన్న వ్యాపారుల కుటుంబాల్లోని కనీసం ఒకరికి వివిధ రంగాల్లో వృత్తి శిక్షణ ఇచ్చి ఉపాధి చూపించాలి. లేదంటే ప్రభుత్వం ఆ కుటుంబానికి నెలకు 2,000 రూపాయల చొప్పున 20 ఏళ్ల పాటు సహాయం అందించాలని 2013 భూసేకరణ చట్టం చెప్తోంది. కానీ నాటి కేసీఆర్ ప్రభుత్వం ఈ చట్టాన్ని పూర్తిగా తుంగలో తొక్కి నిర్వాసితులను R&R కాలనీలకు తరలించి చేతులు దులుపుకుంది. వారి గోస అంతా ఇంతా కాదు. మల్లన్న సాగర్ కింద 6,000 కుటుంబాలు, ఇండ్లు, పొలాలు, ఉపాధి కోల్పోయాయి. దీంతో ఈ ఫ్యామిలీలు ఇప్పుడు దయనీయంగా బతుకుతున్నాయి. ఆ ఏరియాలో బహిరంగ మార్కెట్లో ఎకరా విలువ 30 లక్షలకు పైగా పలికిన నాటి గులాబీ సర్కార్ ఎకరాకు 6 లక్షల నుంచి 10 లక్షల వరకు పరిహారం ఇచ్చిందంతే. దీంతో ఆ వచ్చిన డబ్బుతో ఇంకో చోట భూములు కొనలేని పేద రైతులు కూలీలుగా మిగిలిపోయారు. మల్లన్న సాగర్ ను నింపేందుకు ఉన్న పళంగా తరలించిన నాటి సర్కార్ వాటికి ఎలాంటి ఉపాధి అవకాశాలు చూపలేదు. దీంతో వాళ్లు కుటుంబ పోషణ కోసం కూలీలుగా మారారు. వారిని కదిలిస్తే చాలు గత సర్కార్ నిర్వాకంపై విరుచుకుపడుతున్నారు. పైసలు రాకపోయా, ఏం రాకపోయా, ఎటు పోదాము, ఏడ బతుకుతామని మా ఆయన చనిపోయిండు. కొడుకు లేడు, ఇప్పుడు మొగలు లేడు, ఏం లేడు సార్. పిల్లలు చిన్నగా ఉన్నారు, గిద్దగిస్తున్నారు. నాకు ఇది రాలేదు. ఇక వచ్చా అన్నారు. పొన్నాలకు 3 మాటలు దొలకపోయినారు. ఇక పట్నం 4 మాటలు దొలకపోయినారు. సిద్దిపేటకు 10 మాటలు పోయినాం. పాకీది వచ్చా అన్నారు. ఇక ఇప్పుడు వచ్చా, అప్పుడు వచ్చా, ఎప్పుడు రాలేదు. పాకీది రాలే, ఇల్లు జాగా పైసలు రాలే, ఇల్లు పైసలు రాలే, నాకు పాకీది రాలే. దండం పెడితే కాళ్ళు మక్కుతా వాంచాను. నాకు ఒక్కో కొడుకు, నేను చచ్చిపోతా మరి. సో మనం చేసిన భూసేకరణ, నిర్వాసితుల గోడు పక్కన పెట్టేసి ఇప్పుడు ఏమీ జరగకపోయినా మంచి R&R ప్యాకేజీ ఇచ్చి రైతులను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నా సరే భూదాహంతోనే రైతుల భూములు లాక్కుంటున్నారని బీఆర్ఎస్ లీడర్లు దిక్కుమాలిన లాజిక్ వినిపించటమేంటన్న ప్రశ్నలైతే వస్తున్నాయి. నేను మిమ్మల్ని అడుగుతున్న వేములఘాట్లోనో మల్లన్న సాగర్లోనో మునిగిపోయిన 14 గ్రామాలలో ఏ ఒక్కడికైనా ఈ దుర్మార్గులు తాళం చెప్పించి ఇది మీ రిహాబిలిటేషన్ కోసం మీకు కట్టిన ఇల్లు ఇవి తీసుకొని ఇచ్చిండ్రా? మిడ్ బానేరులో పిల్లనిచ్చిన పాపానికి మిడ్ బానేరులో ముంచితే ఈ రోజుకు మిడ్ బానేరులో 10 సంవత్సరాల తర్వాత కూడా అల్లుడి నోట్ల శని, మాకు కూడా శని తగులుకున్నదని ఈరోజు మిడ్ బానేరులో తిట్టురు. పోయి మీకు అందరికీ ఇల్లు ఇస్తా అని వేములవాడ రాజన్న దగ్గర పోయి ఒట్టేసి చెప్పొచ్చాడు. ఈ రోజుకి అది అమలు చేయలే. For more videos like this, subscribe Big TV channel.